అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఘోర విషాదం, 100 మంది కన్నుమూత. దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లి వందల మంది అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిని రక్షించేందుకు తొలుత ససేమేరా అన్న అక్కడి ప్రభుత్వం పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ఒక క్రైన్ను లోపలికి పంపించింది. అయితే కొన్ని నెలలుగా అందులో చిక్కుకుపోయిన వారిలో దాదాపు 100 మందికి పైగా కార్మికులు ఆకలి, డీహైడ్రేషన్తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు. బంగారు నిల్వలు అధికంగా ఉండే దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ సర్వసాధారణం. వందల సంఖ్యలో ఉన్న పాడుబడిన బంగారు గనులు వీటికి అడ్డాగా మారుతున్నాయి. తవ్వకాల కోసం గనుల్లోకి వెళ్లే కార్మికులు నెలల పాటు అందులోనే ఉండిపోతున్నారు. ఆహారం, నీటితో పాటు జనరేటర్లు, ఇతర పరికరాలు లోపలికి తీసుకెళ్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆపరేషన్ క్లోజ్ ది హోల్ను 2023 డిసెంబర్లో చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు 13,000 మందిని అరెస్టు చేసింది. దీంతో అరెస్టుకు భయపడిన అనేక మంది కార్మికులు 2.5 కిలోమీటర్ల లోతు ఉండే స్టీల్ ఫౌంటైన్ గనిలోని తలదాచుకున్నారు. అయితే వీరిని బయటకు రప్పించేందుకు విఫలయత్నం చేసిన పోలీసులు నీరు, ఆహారం చేరవేసే మార్గాలను మూసివేశారు. వారిని బయటకు తీసుకువచ్చే ప్రసక్తే లేదన్నారు. దీంతో వందలాది మంది గనుల్లోనే ఉండిపోయారు. ఆకలితో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే 96 మంది చనిపోయారు. మాకు సహాయం చేయండి, ఆహారం ఇవ్వండి లేదా బయటకు తీసుకురండి. అక్రమ గని కార్మికుడు రికార్డు చేసిన ఒక వీడియో ఇటీవల బయటకు వచ్చింది. కార్మికుల దుస్థితిపై ఇలా అనేక వీడియోలను బయటకు రావడంతో పాటు ఒక కార్మికుడు కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో చర్యలు చేపట్టిన ప్రభుత్వం స్టీల్ ఫౌంటైన్ గోల్డెన్ మైన్లో తాజాగా సహాయక చర్యలు చేపట్టింది. జనవరి 10 నుంచి ఇప్పటి వరకు 35 మందిని సురక్షితంగా రక్షించినట్లు, 24 మంది మృతదేహాలను బయటకు తీసుకొస్తున్నట్లు అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఒక్కరోజే 8 మందిని ప్రాణాలతో, మరో 6 మృతదేహాలను బయటకు తీసుకొచ్చామని చెప్పారు. అయితే మరో 500 మంది ఇంకా భూగర్భంలోనే ఉన్నట్లు భావిస్తుండగా అందులో అనేక మంది ఆకలి, అనారోగ్యంతో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గనిలోకి వెళ్లేందుకు ఉంచిన తాళ్లు కప్పి వ్యవస్థను పోలీసులు తొలగించడం వల్లే బయటకు రాలేకపోతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఆకలితో ఎంతో మంది చనిపోతున్నారని చెప్తున్నారు. వీరి వాదనను ఖండిస్తున్న పోలీసులు బయటకు వస్తే అరెస్టు తప్పదన్న భయంతోనే వారు బయటకు రావడం లేదని పేర్కొంటున్నారు. ఏదేమైనా గతంలోనే ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేపడితే ఎవరూ ప్రాణాలు కోల్పోయేవారు కాదని, ఇప్పటికైనా సహాయక చర్యలు చేపట్టడం ఊరట కలిగించే విషయమని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.